హై లెవెల్ కెనాల్ పూర్తి చేసేది మేమే. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. 10 ఏళ్ల నుండి మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు. హై లెవెల్ కెనాల్ ఆలోచన మా తండ్రి రాజమోహన్ రెడ్డిదే. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి. మర్రిపాడు మండలంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం. మెట్టకూరు నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించే హై లెవెల్ కెనాల్ పూర్తి చేసేది మేమేనని ప్రజలందరికీ జగనన్న మాటగా చెబుతున్నానని, అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. బుధవారం మర్రిపాడు మండలం పెగళ్లపాడు, ఇర్లపాడు, నన్నువారిపల్లి, అల్లంపాడు పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులిస్తూ ఎమ్మెల్యే మేకపాటికి ఆయా గ్రామాలలో ప్రచార కార్యక్రమాలకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో 10 సంవత్సరాల పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఎందుకు హై లెవెల్ కెనాల్ పనులను పూర్తి చేయలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మా తండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మెట్ట నియోజకవర్గాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగిందని, దీని ద్వారా ఉదయగిరి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని తెలిపారని అన్నారు. మేనిఫెస్టోలో సైతం పెట్టించారని, సోమశిల ద్వారా మర్రిపాడుకు సాగునీటిని అందించాలని సూచించడంతో హైలెవెల్ ఆలోచన చేశారని, 4 నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించారని, అనంతరం ఆయన మరణించడంతో పనులు నిలిచిపోయాయని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు వేగం పుంజుకోవడంతో మా సోదరుడు దివంగత మంత్రి 2వ విడత పనులను కూడా ప్రారంభించారని అన్నారు. హై లెవెల్ కెనాల్ పనుల్లో వేగం తగ్గడానికి కారణం అప్పట్లో సరిగా భూసేకరణ పనులు జరగక, నష్టపరిహారం అందించక ఇలాంటివి జరిగాయన్నారు. తాను శాసనసభ్యునిగా గెలుపొందిన అనంతరం 6 నెలల వ్యవధిలోనే భూసేకరణకు సంబంధించిన పనులను జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఓ కొలిక్కి తీసుకొచ్చామని, త్వరలోనే భూసేకరణకు సంబంధించి రైతులు కోరిన విధంగా నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టే విధంగా చూస్తామని అన్నారు. హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేయడంతో మన ప్రాంతం సస్యశ్యామలమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అవినీతికి తావు లేకుండా 3.50 లక్షల కోట్లు ప్రతి కుటుంబానికి చేరాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందజేస్తున్న వాలంటీర్లపై ఆరోపణలు చేసి ఎన్నికల సమయంలో వారి సేవలను సైతం అడ్డుకున్నారని, ఇలాంటివన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు మదిలో మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారన్నారు. ప్రజలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఓట్లు వేయాలని, జగనన్న ఇచ్చిన మాట తప్పరనే నమ్మకం ప్రజలందరికీ ఉందని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఇంటింటి మహాలక్ష్మి లాంటి 600 పథకాలతో ప్రజల ముందుకొచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, మళ్లీ మేనిఫెస్టోతో ముందుకు వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని, మంచి జరిగి ఉంటే మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రజలందరూ విశ్వసిస్తున్నారని, ప్రతిపక్ష టీడీపీ మేనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మడం లేదని ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, మండల కన్వీనర్ బొర్రా సుబ్బారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డి, భీమవరం సొసైటీ చైర్మన్ సోమల మాధవరెడ్డి, పెగళ్లపాడు సర్పంచ్ చేవుల శ్రీనివాసులు యాదవ్, ఇర్లపాడు వైసీపీ నాయకులు దుద్దుగుంట జయరామరెడ్డి, సన్ను వెంకటయ్య, గుర్రం శ్రీనివాసులు, గౌతమ్ వెంకటేశ్వర్లు, కుంభగిరి జానకిరాం, నాగేశ్వరరావు, పల్లిపాడు సుబ్బారెడ్డి, అల్లంపాడు ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మౌలాలి, నందవరం మైనారిటీ నాయకులు షేక్ ఖాదర్ బాషా, వైసీపీ నాయకులు ఒంటెద్దు కృష్ణారెడ్డి, కటకం నరసింహులు, చంద్ర నారాయణ స్వామి, ఉర్లగంటి శ్రీనివాసులరెడ్డి, పెదకొండారెడ్డి, పెంచలరెడ్డి, లక్ష్మీరెడ్డి, గోపాల్ రెడ్డి, అల్లంపాడు గువ్వల వెంగళ రెడ్డి, నాయుడు హజరత్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.